ఏపీ న్యూస్ కి స్వాగతం. విజయనగరం జిల్లాలో అత్యాచారానికి గురైన 5 నెలల బాలిక శిశువుకి ఆసుపత్రిలో చికిత్సలు అందించి ప్రభుత్వం తరపున తల్లిదండ్రులకు అన్ని విధాలా అండగా ఉంటామని ఆంధ్ర రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి మీడియాకు తెలిపారు. అంతేకాకుండా నిందితుడిని కూడా కఠినంగా శిక్షిస్తామని, ఇటువంటి మృగాలకు ఫోక్సో చట్టం కింద నిందితుడికి కఠినంగా శిక్ష వేయించి బెయిల్ రాకుండా చేస్తామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. ఎవ్వరు కూడా లాయర్లు దయచేసి ఆలోచించండి. అలాంటి వాడికి బెయిల్ ఇప్పించే పరిస్థితి మాత్రం దయచేసి ఎవరు తేకండి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఖచ్చితంగా కఠినంగా శిక్ష పడే విధంగా చేద్దామని మీ అందరికీ తెలియజేసుకుంటూ చెప్పండి. ఇస్తున్నామండి, ఇస్తాం ఖచ్చితంగాను. అంటే ఒక పక్క ప్రభుత్వం నుంచి అంటే ఇప్పుడు ప్రజెంట్ కలెక్టర్ గారు ఇస్తారు, తర్వాత ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా మేము కూడా ఇస్తామండి. ఖచ్చితంగా ఆదుకుంటామండి. అంటే దానికి రూల్స్ ఉంటాయి కొన్ని, అంటే చిన్న పాప కాబట్టి ఏ విధంగా చేయాలి ఏంటి అనేది చేసి ఖచ్చితంగా చేస్తామండి. యాక్చువల్గా దిశ అంటే చట్టం లేదు కదండి. యాక్చువల్గా అయితే చట్టం లేదు. ఈ నెల రోజులుగా కాదండి సార్, మీరు అడిగేది ఈ నెల రోజులు అంటున్నారు కాదు, అలాగ తరతరాలుగా జరుగుతుంది. గత 5 సంవత్సరాలు చాలా ఎక్కువగా జరిగాయి. అసలు బయటికి పిల్లలు రావాలి అంటే భయపడుతున్నాం, స్కూల్కి పంపించాలంటే భయపడుతున్నాం, అసలు కాలేజీకి పంపించాలంటే ఎట్లాగో భయపడుతున్నాం, ఆడపిల్లలు బయటకు పంపించాలంటేనే భయపడుతున్నాం. ఇలాంటి సంఘటనలు చూస్తే ఒత్తిళ్ళలో కూడా బిడ్డను ఇంక వదులుకోవడానికి లేదు. ఈ జిరాఫీల్లాగా ఈ వీటిల్లాగా వెనక్కి తల్లి కట్టుకొని తిరుగుతూ ఉండాలి ఇంకా పిల్లల్ని. ఇంకా అంతకన్నా ఇంత దారుణం ఇంకొండదు. ఒత్తిళ్ళలో ఉన్న పిల్లని, ఉయ్యాల్లో పడుకున్న పిల్లలు కూడా ఇలా చేస్తే ఇంకెక్కడ దాచుకుంటాం చెప్పండి? కడుపులో దాచుకోవాలి. 9 నెలలే కాదు, ఇంకా తల్లి అలా దాచుకునే ఉండాలేమో అనిపిస్తుంది. ఇలాంటి మానవ మృగాలు, ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళని ఖచ్చితంగా అరికట్టడానికి, కఠినంగా శిక్షించడానికి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా స్పీడప్ చేస్తున్నారండి. నేను ఆల్రెడీ హోమ్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడాను. డిప్యూటీ సీఎం గారు కూడా ఈ విషయం మీద, పవన్ కళ్యాణ్ గారు కూడా గట్టిగానే చెప్పారు. ఇట్లాంటి సంఘటనలు ఎక్కడ పునరావృతం అయితే మాత్రం సీరియస్గా ఉంటాయని మీరు చూశారు. మొన్న ఒక సంఘటన జరిగితే 1.5 డే అవ్వకముందనే పట్టుకోవడం జరిగింది. అలాగే ఇంకో సంఘటన జరిగితే